సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుగుతున్న పత్రికా విలేకరుల సమావేశానికి వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవనీయులు పెద్దలు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న చక్రం రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న షఫీవుల్లా గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అన్న అమ్జద్ అలీ గారికి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అన్న కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారికి, అదేవిధంగా సేవాదల్ జిల్లా అధ్యక్షులు అన్న ఆరెట్ మాణిక్యం గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అన్న అబ్దుల్ రహీం గారికి, అదేవిధంగా కౌన్సిలర్ సునీల్ రెడ్డి గారికి, దహరత గారికి, మధుకర్ రెడ్డి గారికి, సాజిద్ గారికి, రామ్మూర్తి గారికి, వెంకరన్న గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ అన్న కక్కిరెడ్డి శ్రీనివాస్ గారికి, చివేముల మండల పార్టీ అధ్యక్షులు అన్న ధరావతి వీరన్న గారికి, కౌన్సిలర్ అన్న వాసు గారికి, నాగునాయక్ గారికి, నాగారం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ వెంకరెడ్డి గారికి, సైదుల్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అదేవిధంగా కోడి వెంకటన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన డిప్యూటీ కౌన్సిలర్లకు, పెద్దలకు అందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టుగా పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోగానే రెచ్చిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మొట్టమొదటిసారిగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఖండించాలని చెప్పి ఏఐసిసి ఆదేశించింది. కాబట్టి దానిలో భాగంగానే ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాద సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా మహిళా హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు లేరు. పెద్దలందరూ చెప్పినట్టుగా పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోతుందని తెలిసే డీలిమిటేషన్ కూడా చర్చకు పెట్టి ఆ రకంగా వాళ్ళు పార్లమెంటులో నిగ్గించుకునే ప్రయత్నం చేసినారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అందరూ కూడా ఈ దేశంలో రాబోతున్నటువంటి ఒక పెద్ద దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. అది చాలా చారిత్రాత్మకమైన రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా మహిళల కోసం పనిచేయలేదు, మైనార్టీ వర్గాల కోసం పనిచేయలేదు. ఎంతసేపటికి కులం పేరుతో, మతం పేరుతో 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చిందే తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మహిళలకు చేసింది లేదు. పెద్దలు చెప్పినట్టుగా పార్లమెంట్ కమిటీలో, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కమిటీలో ఎంతమంది మహిళలు ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి తొలి ప్రధాని, ఒక మహిళా ప్రధాని అమ్మ ఇందిరాగాంధీని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లోక్సభ స్పీకర్ మహిళను, ప్రతిభా పాటిల్ని పెట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే ముందు లోక్సభ స్పీకర్ అమ్మ మీరా కుమార్ని, ఒక మహిళను ఎన్నుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ గా 2 సార్లు పనిచేసినటువంటి అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో, ఒక మహిళ నాయకత్వంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అమ్మ సోనియా గాంధీ గారు ఒక మహిళగా 2 పిల్లలను వెంటబెట్టుకొని ఈ దేశంలో ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి, మతతత్వవాదుల చేతులకు ఈ దేశం పోవద్దని చెప్పి ఈ దేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసింది అమ్మ సోనియా గాంధీ గారు. మహిళ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు. అనేక చట్టాలు తీసుకొచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడు అమ్మ ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధానిగా ఉండి ఈ దేశంలో అనేక భూ సంస్కరణలు తీసుకొచ్చింది, బ్యాంకుల జాతీయకరణ చేసింది. మహిళ కాదా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాజభరణాలను రద్దు చేసింది ఆనాడు అమ్మ ఇందిరాగాంధీ కాదా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకని ఈనాడు ఏదైతే పార్లమెంటులో వీగిపోగానే వాస్తవానికి పార్లమెంటులో ఈ మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ ను కూడా పాస్ చేయించుకునే ప్రయత్నం చేసింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీలో ఉన్న ఎంపీలు కూడా ఆ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా, డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఓట్లు వేసిన సంగతి కూడా నేను ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా సోదరులారా. అందుకనే మనం ఏదైతే ఈనాడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తుందో దీన్ని తీవ్రంగా
మేము ఖండిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మహిళా హక్కుల కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు అనేక మంది మహిళల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రజలు ఉండాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి కోరుతూ, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏఐసిసి ఏ నిర్ణయం ఇచ్చినా దానిలో సూర్యాపేట జిల్లా ప్రజలు ముందుండాలని చెప్పి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.